ఫైనల్లీ హోమ్ అండి. 7:30 చాలా చాలా అలసిపోయాం. 6:30కి అక్కడ దిగిపోయాము కానీ 1 అవర్ రావడానికి 1 అవర్ పట్టేసింది రావడానికి. ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యి బాబు వంట మొదలు పెట్టుకోవాలి. ఎందుకంటే పాప మధ్యాహ్నం సరిగ్గా తినలేదండి ఫుడ్ పిల్లలు. ఒకటి జర్నీ, ఇంకొకటి వాళ్ళు చాలా అంటే చాలా కంగారు పెట్టేశారు. ఫుడ్ దొరకలేదు. సో అది కొంచెం కంప్లైంట్ చేసాము. ఇప్పుడు వచ్చి తను అడిగింది మోనా. సో తనకి చెప్పాము మేము ఫీడ్బ్యాక్ ఇలా ఉన్నది అని. సో మాట్లాడతానని అనేది. ఎందుకింత అలసిపోయామంటే మార్నింగ్ నుంచి ఫీఫీ ఐలాండ్ ట్రిప్లోనే ఉన్నామండి. మేము రూమ్కి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ ఆల్మోస్ట్ 7:30, 8 అయిపోయింది. చాలా టైర్డ్ అయిపోయాము. బట్ చాలామంది వీడియో చూసి చెప్పారు చాలా బాగుంది వీడియో, చాలా బాగా చూపించారు ఫీఫీ ఐలాండ్ అని. సో వాళ్ళు చెప్పేదం పక్కన పెడతానండి మాకే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. అంటే మేము ఎలాగైతే క్యాప్చర్ చేయాలనుకున్నామో, వీడియోస్ ఎలా తీయాలనుకున్నామో, ఇన్ఫర్మేషన్ ఎలా చెప్పాలనుకున్నామో, సో అప్ టు మార్క్ అంటారు కదా, సో మేమైతే అలా చేయగలిగాము. చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. చెయ్యందల్లా చెప్పందల్లా ఏంటి అని అంటే ఫీఫీ ఐలాండ్ ప్రైజింగ్ మేము చెప్పలేదండి. సో ఫీఫీ ఐలాండ్ ప్రైజింగ్ వచ్చి మాకు పర్ హెడ్ 1600 పడింది. బెస్ట్ ప్రైజ్ 1300 to 1600 అండి. సో మీరు ఎవరితో మాట్లాడుకున్నా, ఎవరితో అంటే ఏ ఏజెన్సీతో మాట్లాడుకున్నా కూడా, మేమైతే సీ స్టార్ వాళ్ళ తరఫున వెళ్ళామండి. సో మాకు వచ్చి 1600 పడింది. సో సో ఈ వీడియో ఏమంటారు ఎడిట్ చేయడానికి 3 days పట్టిందండి, కంప్లీట్గా 3 days. సో 2.5 hours కంటెంట్ని 45 minutes కుదించాము. అంతే డిలీట్ చేయాల్సి వచ్చింది, పెద్ద వీడియో అయిపోతుందని. సో చాలామంది చూస్తున్నారు, మీరు కూడా చూడకపోతే వీడియో ఒకసారి చూడండి, లైక్ చేయండి. సో అలసిపోయాం కదండి బాగా. ఇంకా ఫుడ్ ప్రిపేర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అందాక స్నానాలు చేసేసి సరదాగా ఏదైనా తినాలనిపించింది. పిల్లలకే కాదు వాళ్ళు ఆకలి అన్నారు, నాకు కూడా అనిపించింది. అందుకనే పిజ్జా ఆర్డర్ పెట్టాను గ్రాబ్లో. ఏదైనా ఫుడ్ కావాలంటే ఈజీగా గ్రాబ్లో ఆర్డర్ పెడితే మనకు వచ్చేస్తుంది. అబోవ్ $100 బాట్ ఉంటే మనకి లో ఆర్డర్ ఫీ పడదు. మనం దగ్గరున్న ఏదైనా ఎంచుకోవచ్చు. నేనైతే పిజ్జా కంపెనీ అని ఉంది దగ్గరలో, దాని నుంచి పిజ్జా ఆర్డర్ ఇచ్చాను. చాలా చిన్నవి, ఎందుకంటే మాకు మంచి ఫుడ్ అయితే రెడీ అవుతుంది. ఆ మధ్యలో కొంచెం స్నాక్ ఐటమ్ లాగా తిందాము అని. చూద్దాం ఎలా వచ్చింది. అబ్బా ఇది డబుల్ చీజ్ అండి. అదేమో మీట్ కదా, ఇదేమో నేనైతే చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. సో నేను అక్కడ రెడీ చేస్తున్నాను. కొంచెం ఈరోజు అలసిపోయి ఉన్నాం కదా, కొంచెం ఫుడ్ లేట్ అవుతుంది అని అంటే ఒక పక్క వాళ్ళు పిజ్జా ఎంజాయ్ చేస్తున్నారు, నేను పక్కన చికెన్ బిర్యానీకి రెడీ చేస్తున్నాను. ప్లస్ ఎగ్ కర్రీ, ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసేసుకున్నాను. సో చికెన్ కడుక్కోవాలి. డిన్నర్ ఈజ్ రెడీ అండి. సో ఈరోజు వచ్చి చికెన్ బిర్యానీ. సో ఈరోజు చాలా హెక్టిక్ డే అండి, బాగా టైర్డ్ అయిపోయాము. అందుకు కుకింగ్ అయితే చూపించలేదు, డైరెక్ట్గా డిన్నరే చూపిస్తున్నాము. బాగా ఫ్రై అయింది కదా. జోషికి ఇలాగా ఫ్రై చేసిన ఎగ్ కర్రీ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇలాగా ఫ్రై చేసిన ఎగ్ కర్రీ ఇష్టమో కామెంట్స్. యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే అండి, ఫుడ్ తినేసిన తర్వాత ఇంకా డైరెక్ట్ పడుకుని పోవడమే అని, ఎందుకంటే మార్నింగ్ అంతా ఫుల్ టైర్డ్ అయిపోయామని. కానీ దాని క్వైట్ ఆపోజిట్ అండి, చక్కగా భోజనం చేసిన తర్వాత బయటకు వెళ్దాం డిసైడ్ అయ్యాం. ఎందుకు అని అంటే ఈరోజు ట్రిప్ అంత బాగా జరిగిందండి. ఏదైతే మా మెయిన్ టార్గెట్ ఉందో ఫుకెట్ రావాలి, ఫీఫీ ఐలాండ్ చూడాలి అని, అది ఫుల్ఫిల్ అయిపోయింది. ఇంకా అప్పటితో మా బాడీస్ అయితే ఫుల్గా రిలాక్స్ అయిపోయాయండి. పెద్దగా టార్గెట్స్ ఏం లేవు. ఇంకా తర్వాత ఇంకా పడుకునేది ఏంట్రా, తినేసిన తర్వాత మళ్ళీ పదండి బయలుదేరదాం అని చెప్పి మళ్ళీ మేమైతే ఫుడ్ తినేసిన వెంటనే బయట రోడ్డు మీద అయితే పడిపోయామండి. సో టైం వచ్చేసి నైట్ 11 అవుతుందండి. ఈరోజు బాగా అలసిపోయామని చెప్పాం కదా, అందుకనే ఈవినింగ్ వచ్చిన తర్వాత వీడియోస్ ఏం తీయలేదు. అంటే కాఫీ తాగాం, పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నాం, ఫుడ్ వండుకున్నాం, వీడియోస్ ఎక్కువ తీయలేదు. సో అలాగే సరదాగా వాక్కి వెళ్దాము అని వస్తే అందరూ పడుకునిపోయి ఉంటారు అనుకున్నాం. జనం ఎక్కువైపోయారండి రోడ్డు మీద, ఎక్కడ చూసినా జనమే. కార్లు కూడా చూడండి ఎలా ఉన్నాయో. సో అంత బిజీ ప్లేస్ ఇది. అలాంటి సెంటర్లో ఉన్నాం.
అంటే మా హోటల్ దగ్గర నుంచి ల్యాంటర్న్స్ వదులుతున్నారు. పదండి బీచ్ దగ్గర వెళ్తాం. baht 49 shot 1,500 baht. Yes. 8 shot 300 baht. 1 shot 300 baht. No 8 shot 8 shots. yes 300 baht. బీచ్లో ఉన్నామండి. సో బీచ్లో ఫైర్ వర్క్స్ కోసం మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారు. అంటే నైట్ బీచ్లోకి వచ్చి మనమే ఫైర్ వర్క్స్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. దానికి 25 షాట్ అయితే 1000 బాట్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 2200 అలా పడుతుంది. అంటే 25 టైమ్స్ రాకెట్స్ పైకి వెళ్తాయి. అదే 48 షాట్ అయితే 1500 బాట్ అన్నారు. అలాగే ల్యాంటన్స్ వదులుతున్నారండి చాలామంది. ఆకాశంలో మీకు కనిపిస్తాయి. ఒక్కొక్క ల్యాంటన్ 200 బాట్ అంట. అంటే ప్రతి దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. కపుల్స్ ఆర్ సమ్మన్ ఫర్ బర్త్డేస్ ఆర్ యానివర్సరీ సెలబ్రేషన్స్. సో అలా సీషోర్ లో ఉండి క్రాకర్స్ చేసుకొని ది సెలబ్రేట్ దర్ బర్త్డేస్ మేబీ. సో చూడండి అక్కడక్కడ ఇదిగోండి ఇలాంటి దీపాలు, అక్కడక్కడ ఇదిగోండి ఇలాంటి చిన్న దీపాలు లాంటివి పెట్టారు. హార్ట్ సింబల్ వేసి దీపాలు పెట్టారు. చక్కగా బీచ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు చాలామంది. ల్యాంటర్న్స్ ఎగరేస్తున్నారు చూడండి బీచ్ లో. ఇదొక న్యూ ఎక్స్పీరియన్స్ అండి మాకు. ఏంటంటే మనకి 10 అయితే మొత్తం సైలెంట్ అయిపోద్ది కదా, కానీ ఆ 10, 11, 12 టైంకి ఇక్కడ ఒక రకంగా చెప్పాలి అంటే ఇక్కడ డే స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అంటే ఇంకా బ్యూటిఫుల్గా డే మారుతుంది అన్నట్టు అనిపించింది. అంటే ఇక్కడ చెడు జరిగేవి కూడా ఉన్నాయి, అవి పక్కన పెడితే ఇలా బీచ్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం, అలాగే కపుల్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడం, అవి చూసినప్పుడు ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. సో పిల్లలతో పాటు మేమైతే ఫ్యామిలీగా చాలా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు నాకు తెలిసి టైం 11:30 అవుతుందండి. సో మన సైడ్ అయితే బీచెస్లో ఖాళీ అయిపోతాయి, ఎవరిని రానివ్వరు. సో ఇక్కడైతే ఇప్పుడు లైవ్లీగా తయారైందండి. అంటే కపుల్స్ వస్తున్నారు, ఫ్యామిలీస్ వస్తున్నాయి, ఫ్రెండ్స్ వస్తున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కూర్చొని చాలామంది ఈ ల్యాంటర్న్స్ వెలిగిస్తున్నారు. దానికి ఒక్కొక్క దానికి 200 ఛార్జ్. మేబీ నేను అనుకుంటున్నాను ఆ ల్యాంటర్న్ వెలిగించి పైకి పంపిస్తే గుడ్ లక్ అని అంటారు. మీకు ట్రెడిషన్స్లో ఉన్నాయి కదా, ఏంటంటే మంట వెలిగించి లేకపోతే దాన్ని దీపం వెలిగించి లేకపోతే హారతి అంటారు కదా, దాన్ని ఇలా గెంటితే పొగ పైకి వెళ్తుంది, అంటే దేవుడి దగ్గరికి వెళ్తుందని. అలాగే వీళ్ళు కూడా ఈ ల్యాంటర్న్ వెలిగిస్తే వాళ్ళ యొక్క రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది, వాళ్ళు గుడ్ లక్ వస్తుందని ఇంకొకరు వెలిగిస్తున్నారు. ఇందాక వెలిగించిన వాళ్ళే మీకు చూపించాను ఆల్రెడీ. చూడండి అదే అక్కడ ఫైర్ వర్క్స్ అవుతున్నాయి, అక్కడ ఫైర్ వర్క్స్. ఇంకా అంతా లైవ్లీగా ఉందండి. ఇటుపక్క ఏమో ఫుల్ షాపింగ్, మ్యూజిక్, పిల్లలతో చిన్న పిల్లలతో తిరుగుతున్నారు. చాలా 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 లైవ్లీగా ఉంది బీచ్. హోటల్ రూమ్ లో ఉండి రాత్రి అయిపోయింది, ప్రపంచం అంతా అలాగే ఉంటది అని అనుకున్నాము. కానీ ఇలా ఒక్కసారి వాక్ వస్తే చూడండి, పిల్లలు కూడానండి, అసలు చిన్న చిన్న పిల్లలు అసలు చక్కగా వాళ్ళ పేరెంట్స్ అక్కడ కూర్చున్నారు, వాళ్ళు వచ్చి ఆడేసుకుంటున్నారు. అసలు చక్కగా చాలా హ్యాపీనింగ్ గా లైవ్లీగా ఉన్నది ప్లేస్ మాత్రం. అసలు చూడండి ఒకసారి. ఎంత లైవ్లీగా ఉందో, ఎంత జనం ఉన్నారో. ఈ ప్లేస్కి అయితే రేపు వస్తామండి. ఇది ఏ ప్లేసో కూడా చెప్తాము. ప్రస్తుతం అలా సరదాగా వాక్ వచ్చి ప్లేసెస్ అన్ని తిరుగుతున్నాం. మామూలుగా అయితే ఈవినింగ్ ఉన్న టైం కంటే మిడ్ నైట్ చాలా మంది జనం ఉన్నారు. చూడండి ఎలా వస్తున్నారు జనం. ఇంకా
ట్రిప్ స్టార్ట్ అవ్వకముందు అంటే జస్ట్ చూస్తాం కదండి మామూలుగా థాయిలాండ్ దేనికి ఫేమస్ అంటే అందులో ఒకటి జ్యోతిష్యం చెప్పడం, ఫార్చ్యూన్ టెల్లింగ్ అని చూసామన్నమాట కొన్ని వీడియోస్లో. అది కూడా అర్ధరాత్రి పాటు చెప్పించుకుంటున్నారండి. అలా అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చినట్టయితే ఇవి చూసారా టీవీలు అనుకున్నారు, టీవీలు కాదండి, టీషర్ట్స్కి అలాగే ఎల్ఈడి ప్యానెల్స్ తగిలించారనమాట. ఈవెంట్స్ చేసిన వాళ్ళకి లేకపోతే డాన్సర్స్కి, స్ట్రీట్ డాన్సర్స్కి అవి చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చి ఆ ప్రైస్ ఎంతో మాకు ఐడియా లేదండి. తర్వాత చూడండి ఇక్కడ గుడ్లు అండి, పచ్చి గుడ్లని అలా బొగ్గుల మీద వేసి కాలుస్తున్నారు. తర్వాత వచ్చి ఈ టాయ్స్ అండి. సో చక్కగా అదేంటంటే అది ప్యాక్ చేసి తీసుకొస్తే అవి పనికొస్తాయి లేదని డౌట్తో వదిలేసాము. 100 థాయ్ బాట్ చెప్పారండి, అదొకటి ఎలక. సో నైట్ వచ్చి 12 అవుతుందండి టైమ్. సో చెప్పాం కదా చాలా హ్యాపీనింగ్ ఉంది అంతా అని. మసాజెస్ కూడా చేయించుకుంటున్నారండి చాలా మంది. చాలా క్రాస్ అయ్యి వచ్చాము. ఒకసారి చూడండి బ్యాక్గ్రౌండ్ లో ఫుల్ షాపింగ్, ఈ మసాజెస్ లైవ్ లో జరుగుతున్నాయి అన్ని. అలా సరదాగా తినిన తర్వాత వాక్కి వెళ్దామని వచ్చామండి. కానీ చూస్తే ఈ ప్లేస్ అసలు వేరే ప్రపంచంలో ఉన్నది. ప్రాబ్లం ఏంటంటే ఏం డబ్బులు పట్టుకోకుండా జస్ట్ ఒక్క ఫోనే తెచ్చాం, కేవలం వాకే కదా అని చెప్పి అలా సరదాగా దిగిపోయామంటే ఉన్న పలంగా డబ్బులు కూడా పెట్టుకోలేదు. సో దారిలో కొన్ని కనిపించాయి కానీ ఒరే మళ్ళీ రేపు వద్దాంలే నాన్న అని చెప్పి ఐస్ క్రీమ్ అడిగారు, జ్యూస్ కనబడింది, రోటీ అడిగి మళ్ళీ రోటీ నటెల్లా కనిపించింది. సో కొన్ని టాయ్స్ ఉన్నాయి. సో డబ్బులు అయితే మళ్ళీ హోటల్ వరకు నడిచి వెళ్ళాలి, ఎందుకు వచ్చింది రేపు చేద్దామని చెప్పాము. సో ఫైనల్గా మా హోటల్ టర్నింగ్ అయితే వచ్చేసామండి. ఆఫ్టర్ లాంగ్ వాక్ చెప్పాలంటే నైస్ ఎక్స్పీరియన్స్, నైస్ ఈవినింగ్ స్పెంట్. ఈ మ్యాంగో స్టిక్కీ రైస్ కూడా చాలా ఫేమస్ అండి. కంపల్సరీగా థాయిలాండ్ వస్తే మాత్రం ట్రై చేయండి. మేము ఆల్రెడీ ట్రై చేసాం బ్యాంకాక్ లో. సో వెరీ టేస్టీ, సో ట్రై చేయాలి. Yeah, it's very good. Thank you. ఇదేనండి మా రిసార్ట్ పటాంగ్ టవర్. రిసార్ట్ కన్నా హోటల్ రూమ్ ఆర్ హోమ్ స్టే అన్నారు కరెక్ట్. మాది 2 bedroom అపార్ట్మెంట్. జస్ట్ 1 minute వాక్ అండి పటాంగ్ బీచ్ కి. జస్ట్ ఇలా ఈ రోడ్ లో వెళ్తే మొత్తం అంతా ఇలా దిగడం, రోడ్ ఎక్కడం అంతే. పటాంగ్ బీచ్ మీకు ఎదురుగా ఉంటుంది. సో మేము ఈ హోటల్ ఫుల్ టూర్ వీడియో కూడా చేసామండి. అయితే ఈ వీడియోకి ముందుగానే లేదా తర్వాత గానే వస్తుంది, తప్పకుండా చూడండి. మీరు కానీ ఫుకెట్లో ఉన్న పటాంగ్ కానీ విజిట్ చేస్తే మీకైతే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే మేము లాబీలోకి వచ్చేసామండి. మా ట్రిప్ వచ్చి టోటల్ 10 days అండి. 3 days మేము బ్యాంకాక్ లో స్పెండ్ చేసాం, 2 days పటాయాలో, అలాగే సాలిడ్ గా 5 days అయితే ఫుకెట్ లో అండి. సో టోటల్ గా 10 days ట్రిప్. ఈ 10 days ట్రిప్ లో 8 days అయితే మేము కుక్ చేసుకునే తిన్నాం హోమ్ ఫుడ్. అంటే అటు బ్యాంకాక్ లో అలాగే ఫుకెట్ లో హోమ్ స్టే తీసుకున్నామండి మేము, అంటే సర్వీస్ అపార్ట్మెంట్ లెక్క. సో పటాయాలో ఒకటే 2 days కదా అని మేము హోటల్ అయితే మేము విత్ కిచెన్ ఉన్న అపార్ట్మెంట్ కానీ లేదా హోమ్ స్టే కానీ ఆప్ట్ చేయలేదు, 2 daysకే కదా అని. బట్ చక్కగా 8 days అయితే హోమ్ ఫుడ్ ఎంజాయ్ చేసాం, కుక్ చేసుకొని తిన్నాం. అలాగే చాలా డబ్బులు కూడా సేవ్ చేసామండి దానివల్ల. సో ఇవన్నీ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాం. అండ్ ఫైనల్గా బడ్జెట్ టూర్స్ చేసినప్పుడు కూడా ఆ వీడియోలో అయితే డీటెయిల్స్ అయితే ఇస్తాము. సో ప్రస్తుతానికి అయితే మా రూమ్కి వచ్చేసాం. సో ఈ రోజు మేము ఫీఫీ ఐలాండ్ వెళ్ళినప్పుడు రిఫ్రెష్మెంట్స్ తగ్గించేసారండి. వద్దన్నా కూడా కూర్చున్న ప్రతిసారి ఏవో ఒకటి తెచ్చిస్తూనే ఉన్నారు. చాక్లెట్స్, వాటర్ మెలన్, పైనాపిల్, వాటర్, ఈ కోకోకోలా అయితే అసలు లెక్కే లేదు అసలు. బిస్కెట్స్, రస్క్ ఇవన్నీ అండి. ఒక్కసారి చూడండి. అప్పుడు ఆ ఎండకి లేకపోతే ఆ బోట్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు తాగేద్దాం అనిపించి తీసుకుని ఒక్కటి ముట్టుకోలేదు. రిటర్న్ లో వచ్చేస్తుంటే రిచి క్రిసి నడుచుకొని వస్తుంటే ఒక అతను బోట్ దిగుతూ ఈ మొత్తం కేసుల్లో ఇచ్చేసాడు అండి. సో ఇవి కూడా తీసుకొని వచ్చేసాము. ఇప్పుడైతే తాగుతున్నాం. అలా నడిచి వచ్చాం కదా. ఇక ఓపెన్ చేసావనా? దిస్ ఇస్ ఆరెంజ్. మామూలుగా అయితే రేపు వేరే ఐలాండ్ ప్లాన్ చేసుకున్నామండి, కానీ ఈ రోజులాగే జేమ్స్ బాండ్ అయిపోద్దని అనిపించింది. అంటే మార్నింగ్ వెళ్ళి 7 o'clock వరకు పులుసు అయిపోయామండి.
మిగతా వాళ్ళకి అలా అవ్వకపోవచ్చు. మాకు ఎందుకయిందంటే వీడియో కవరేజ్ చేయాలి, మెయిన్ వీడియోస్ కవరేజ్ చేయాలి, మేము ఎంజాయ్ చేయాలి. దానివల్ల బాగా టైర్డ్ అయిపోయాము. కాబట్టి రేపు కూడా పెట్టుకుంటే ఇంకా లాస్ట్ డే ఎల్లుండి ప్రయాణం మాకు ఇండియాకి జర్నీ. సో అందుకని ఈరోజు రిలాక్స్ డే, అందుకని కూల్గా ఉన్నాము. ఒకసారి వ్యూ చూపిస్తాను ఆగండి మీకు. అంటే మీకు నైట్ టైం కదా క్లియర్గా కనపడకపోవచ్చు. అదే పార్టీ అంతా అటు ఉందండి. అంటే ఇందాక వెళ్ళిన సందనంతా అటు ఉంది. రేపు ఆ మార్కెట్కి వెళ్ళబోతున్నాము. దాన్ని బంగ్లా స్ట్రీట్ అంటారు. అక్కడికి వెళ్తాం రేపు. మేము 11th ఫ్లోర్లో ఉన్నామండి. ఫస్ట్ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు 18th ఫ్లోర్ వచ్చింది. అది కలర్స్ నచ్చపోవడం వల్ల మేము మార్చేసుకున్నాం. ఎందుకంటే వీడియోస్ తీయాలి కదా, డార్క్గా ఉంది రూమ్ అంతా. కాబట్టి బ్రైట్గా ఉండాలి అని ఈ రూమ్కి షిఫ్ట్ అయ్యాము. సో అదైతే 18th ఫ్లోర్. దాని నుంచి వ్యూ చాలా బాగుంది. ఆ వీడియోస్ మిస్ అయితే చూడండి, వీలైతే ఇక్కడ కూడా పెడతాను. సరదాగా కొంచెం వ్యూ ఎంజాయ్. ఆల్రెడీ 12 దాటిపోయింది, ఇంక పడుకుంటూ పోతాం. రేపు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లెగుస్తాం. రేపు కూడా చూసే ప్లేసెస్ కొన్ని ఉన్నాయి, బట్ టైంకి లెగాలనేది ఏం లేదు. ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లెగుస్తాం. సో బెడ్ ఎక్కేసామండి. టైం వచ్చి 12:45, 1:45 అవుతుంది. మేము డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ చక్కగా వాక్ చేసి పటాంగ్ బీచ్ అంతా చక్కగా నైట్ లైఫ్ కూడా చూసి ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యాం. చక్కగా డ్రింక్స్ తాగి ఇంకా అలాగా బెడ్ ఎక్కామండి. సో గుడ్ నైట్ ఫర్ టుడే. సో సీ యూ అగైన్ టుమారో మార్నింగ్. బాయ్, గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్. బాయ్. నీరసం అయిపోయారండి అందరూ.